హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ సిరీస్, బై అండ్ డిప్ సిరీస్ ఆర్ లైక్ బై స్టాక్స్ ఎట్ గుడ్ డిస్కౌంట్. సో ఇది లాంగ్ టర్మ్ స్టాక్స్కి ఒక సిరీస్ లాగా నాకు టైం కుదిరినప్పుడు స్టాక్స్ దొరికినప్పుడు చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇవాళ వచ్చేసరికి ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి క్యూపిడ్. ఓకే, సో ఈ క్యూపిడ్ స్టాక్ ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. సో ఈ స్టాక్ వచ్చేసరికి రబ్బర్ కాంట్రాసెప్టివ్స్ అనమాట. అంటే సెక్షువల్ వెల్నెస్కి యూజ్ చేసే లైక్ కొండమ్స్ కానీ ఆర్ లైక్ క్లీన్ అండ్ సేఫ్ శానిటైజర్స్ కానీ లూబ్రికెంట్స్ కానీ బేసికలీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ ఇవాళ దీని స్టాక్ ఒక చార్ట్ చూశాను, నేను స్టన్ అయిపోయాను బేసికలీ. ఓకే, దీని యొక్క స్టాక్ చూస్తే కంప్లీట్ అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. చాలా బాగుంది స్టాక్, నాకు బాగా నచ్చింది. ఇది టెక్నికల్ పరంగా చూస్తే, ఇక్కడ టెక్నికల్ పరంగా చూస్తే ఇదేం మనకి డిస్కౌంట్లో రావట్లేదు. ఓకే, అలా అని బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా లేదు, బట్ దగ్గరలో ఉన్నాం మనం. అట్లీస్ట్ బ్రేక్అవుట్కి కొంచెం దగ్గరలో ఉన్నాం. ఓకే, ఇది బ్రేక్అవుట్ ఆల్రెడీ ఇచ్చేసింది, ఇక్కడ ప్రాపర్ బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చింది. బట్ ఇంకో ఛాన్స్ అయితే లిటిల్ బిట్ ఛాన్స్ అయితే ఉంది. ఈ ఏదైతే లెవెల్స్ గీసుకున్నానో ఇక్కడ మధ్యలో ఉన్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంది డెఫినెట్గా. ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తుంది. ఇది కొంచెం నియర్ టు బ్రేక్అవుట్ అని చెప్పుకోవచ్చు, డిస్కౌంట్ అని కాదు, నియర్ టు బ్రేక్అవుట్ స్టాక్ అనమాట. ఓకే, దీని ఫినాన్షియల్ చూద్దాం ఎలా ఉన్నాయో. సో దీని ఒక ఫినాన్షియల్ చార్ట్ చూద్దాము. ఓకే, ఇక్కడ రెవెన్యూ, నెట్ ఇన్కమ్, నెట్ మార్జిన్ కదా. మార్జిన్స్ పైన ఉన్నాయి కంప్లీట్గా, అంటే మార్జిన్స్ బాగున్నాయి. ఈ ఏదైతే ఈ లైన్ ఉందో చూసారో పైన ఉంది. ఓకే, సో అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి నెట్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఈ లైట్ బ్లూ ఏదైతే ఉందో అది అప్వర్డ్ ట్రెండ్లో ఉంది, ఇంక్రీజ్ అవుతుంది. రెవెన్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, సో ఫినాన్షియల్ పరంగా స్టాక్లో ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చార్ట్ చూద్దాం మనం. ఓకే, సో స్టాక్ అయితే ఫస్ట్ ఉండాల్సిన లక్షణం టెక్నికల్ పరంగా అయితే అప్వర్డ్ ట్రెండ్లో ఉండాలి మనకి. ఓకే, ఇది ఒక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇంకో బ్రేక్అవుట్ నియర్ బై దగ్గరలో ఉన్నాం, డిస్కౌంట్ అయితే కాదు మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ బై చేస్తే మనకి అట్లీస్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఒక రిస్క్ ఏంటంటే ఈ లెవెల్ మళ్ళీ టచ్ చేసి పైకి వెళ్తుందా, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా అని ఒక రిస్క్ అనమాట. ఓకే, ఇది లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నా తప్పేం లేదు. మంచి స్టాక్, డీసెంట్గా ఉంది పర్ఫార్మెన్స్ అన్ని. ఓకే, నెక్స్ట్ ఒక స్టాక్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్. ఓకే, సో ఇది ఒక 40% డిస్కౌంట్లో ఉంది. ఓకే, కింద ఆర్ఎస్ఐ కింద నుంచి లో నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కింద టచ్ అయ్యి మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది. ఓకే, సో 40% డిస్కౌంట్లో ఉంది. ఇక్కడ నుంచి పెరిగితే 40% వెళ్ళే ఛాన్స్ ఉంది పైకి మనకి. ఓకే, కొంచెం జూమ్ చేద్దాం స్టాక్. ఓకే, ఇది కూడా ఒక స్టాక్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే పైకి వెళ్ళి అప్ ట్రెండ్లో ఉండాలి స్టాక్, కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది ఓవరాల్గా చూస్తే మనకి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫినాన్షియల్ చూద్దాం దీన్ని. సో ఈ స్టాక్ చూస్తే ఫినాన్షియల్ అంత గ్రేట్ గేమ్ లేవు. ఓకే, నార్మల్గా ఉన్నాయి, ఫ్లాట్గా ఉన్నాయి చెప్పాలంటే. ఏదైతే నెట్ మార్జిన్ ఉందో పడిపోయింది కంప్లీట్గా, అప్వర్డ్ ట్రెండ్లో లేదు. బట్ స్టిల్ ఈ స్టాక్ మనం ఏం చేసంటే లాంగ్ టర్మ్ కాకుండా అట్లీస్ట్ షార్ట్ టర్మ్కి. ఓకే, సో 40% ఉంది కదా, ఇంకో 40% ప్లస్ వెళ్తుంది. ఇంకో 40% మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 40% వెళ్ళే అవకాశం ఉంది. టెక్నికల్స్ మీద బెట్ చేసి తీసుకోవాలి మనకు, ఒకరికి తీసుకుందామంటే ఫండమెంటల్స్ మీద కాదు. ఇందాక చూసిన స్టాక్ ఏంటంటే ఫండమెంటల్స్ టెక్నికల్స్ రెండు బాగున్నాయి. ఓకే, సో ఏ స్టాక్ ఒక ఫండమెంటల్ బాగుంటే టెక్నికల్ బాగోదు, టెక్నికల్ బాగుంటే ఫండమెంటల్ బాగోదు. దట్స్ అట్లా రెండు దొరికితే అది సూపర్ స్టాక్ అనమాట. అలాంటి స్టాక్ అయితే వదలకూడదు మనకి. ఇప్పుడు కజారియా చూస్తే టెక్నికల్స్ నాకు చాలా బాగుంది. ఓకే, కానీ ఫండమెంటల్స్ అంత గ్రేట్ లేదు. ఇప్పుడు ఇందాక ఒక స్టాక్ చూసాం మనం, క్యూపిడ్ చూసాం కదా. సో అది ఫండమెంటల్స్ చాలా బాగా నచ్చినాయి, బట్ టెక్నికల్స్ అంత బాగాలేవు. ఎట్లా అంటే ఎంట్రీకి నేను మాట్లాడేది. ఓకే, సో అట్లా ఉంటాయి అన్నమాట మార్కెట్ బిహేవియర్. బట్ స్టిల్ ఈ కజారియా స్టాక్ అయితే టెక్నికల్ అనాలిసిస్ మీద బెట్టేసి తీసుకోవచ్చు మనకి. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. ఓకే, సో ఇది ఒక 42% డిస్కౌంట్లో వస్తుంది మనకి. ఓకే, ఇది 200 ఈమె టచ్ చేసింది. ఇక్కడ ఆర్ఎస్ఐ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది, లో నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఒక్కసారి దీని ఫండమెంటల్స్ చూద్దాం మనం. బేసికలీ ఫర్టిలైజింగ్ కంపెనీ, పెద్ద దీంట్లో మాట్లాడేసిన ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు చూస్తే నెట్ మార్జిన్ బాగుందండి. నెట్ మార్జిన్ బాగుంది, అంటే మిగులుతున్నాయి డబ్బులు వీళ్ళకి. అండ్ నెట్ ఇన్కమ్ కూడా ఓకే, పర్లేదు.
స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇది ఒకసారి యాన్యువల్ చేద్దాం మనం. యాన్యువల్ క్లారిటీ వస్తది. ఓకే. సో, నెట్ మార్జిన్ పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 2020 నుంచి ఇంక్రీజ్ అవుతుంది. నెట్ మార్జిన్ పర్సెంటేజ్ అంటే ఎంత పర్సెంట్ అమౌంట్ మనకి మిగులుతుంది అని ఒక పర్సెంటేజ్ అనమాట బేసికల్లీ. ఓకే. నెట్ ఇన్కమ్ అంటే ఫైనల్ ఇన్కమ్ ఎంత ఉంది. రెవెన్యూస్ అయితే ఫ్లాట్‌గా ఉన్నాయి. పెద్ద గ్రేట్ ఏం లేవు. నెట్ ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు రెవెన్యూ ఫ్లాట్‌గా ఉంటే నెట్ ఇన్కమ్ కూడా ఫ్లాటే ఉంటది. ఇది యాన్యువల్ తీసుకుంటున్నాం మనం. ఓకే. నెట్ మార్జిన్ అయితే 2020 నుంచి అప్‌వర్డ్ చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక్కసారి మనం బ్యాక్ వెళ్దాం చార్ట్‌లో. ఓకే. ఇప్పుడు చార్ట్‌లోకి వెళ్తే ఇది 41% డిస్కౌంట్‌లో ఉంది. ఓకే. టెక్నికల్స్ చాలా సౌండ్‌గా ఉన్నాయి. అండ్ ఫండమెంటల్స్ అంత గ్రేట్ ఏం లేదు. నార్మల్‌గా ఉన్నాయి. ఓకే. సో, తీసుకోవచ్చు స్టిల్ బెట్‌కి. మనకి టెక్నికల్ పరంగా లాంగ్ టర్మ్ కాకుండా అట్‌లీస్ట్ బై చేసి కొన్ని రోజులు షార్ట్ టర్మ్‌లో ప్రాఫిట్ తీసుకొని పైకెళ్ళిపోదామంటే తీసుకోవచ్చు మనకి. ఓకే. సో, అది చంబల్ ఫర్టిలైజర్స్. సో, అదండి ఇవాల్టి బై అండ్ డిప్ ఆర్ డిస్కౌంట్ స్టాక్స్ చూసారు కదా! సో, ఎవ్రీడే బై అండ్ డిప్ అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్‌లో ఉందో మంచి స్టాక్స్ చూసుకొని తీసుకొస్తాను. అండ్ అవి కాకుండా బ్రేక్అవుట్ దగ్గరలో ఉన్న స్టాక్స్ అని డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈ రెండిటికి టెక్నికల్ చూద్దాం, ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేద్దాం. అప్పుడే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తదనమాట. ఓకే. ఇప్పుడు చూస్తారు కదా! ఫండమెంటల్ బాగుంటే టెక్నికల్ బాగోదు, టెక్నికల్ బాగుంటే ఫండమెంటల్ బాగోదు. బట్ మోర్ దెన్ లెస్ మనం చూడాల్సింది చార్ట్స్ అనమాట. చార్ట్స్. ఎందుకంటే ఇప్పుడు ఫండమెంటల్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు. చార్ట్స్ మనకి దొరకవు కదా డిస్కౌంట్‌లో. సో, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. ఈ డిస్కౌంట్ అనేది మళ్ళీ దొరకదు. ఓకే. సో, ఇది ఇవాల్టి వీడియో. కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం కదా! క్యూపిడ్, చంబల్ ఫర్టిలైజర్స్, ఓకే. అండ్ కజారియా స్టాక్స్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకా కొన్ని డిస్కౌంటెడ్ స్టాక్ తీసుకొని కలుస్తాను. బాయ్.